తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన మనందరి ఇళ్లలో ఆయుర ఆరోగ్యాలు సంపదలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. పురాణాల ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు అందరూ చెప్తుంటారు. వేదాలను తస్కరించిన సోముకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన ఈ శుభతరుణం పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్థం అంటే విష్ణువుకు నచ్చేటట్లు ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెప్తుంటారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగాది పండుగ రోజున శిశిర ఋతువుకి వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురిస్తాయి, కోయిలలు రాగాలు కూస్తాయి. అంతేకాదు ఈ సమయంలోనే తెలుగువారు కొత్త పండగ కొత్త సంవత్సరానికి ఆద్యం పలుకుతారు. ఇదే విశిష్టమైన ఉగాది పండుగ. ఈసారి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ఉగాది రోజున తెలుగు వారందరూ ప్రత్యేకంగా తయారు చేసుకునేది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో అనేక భావాలు బాధలు అనేక రకమైన ఎమోషన్స్ ఇవన్నీ కలిపితే జీవితమే ఒక ఉగాది పచ్చడి. అసలు తీపి అంటే హ్యాపీనెస్, సంతోషమైన సమయాలు. అదేవిధంగా చేదు మనం చూస్తే కనుక ఇక్కడ చేదు కూడా తీసుకొస్తాం, వేప పువ్వును తీసుకొస్తాం అన్నమాట. చేదు అంటే జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు. అదే కాకుండా వగరు అంటే ఇప్పుడిప్పుడే మామిడి పూత మామిడి పళ్ళు వస్తుంటాయి, మామిడి కాయలు చిన్న చిన్నవి. దానిలో వగరు అంటే జీవితంలో ఎదురవబోయే సవాళ్ళు అన్నమాట. అవి పక్కన పెడితే జీవితంలో మనం ఇంకా చూస్తే కనుక పులుపు అంటే నేర్పుగా వ్యవహరించే అంశాలన్నమాట. చాలా నేర్పుగా తెలివిగా వ్యవహరించాల్సిన అంశాలన్నమాట. తర్వాత అన్నిటికి మించి కారం అంటే బాగా ఘాటు. పాత రోజుల్లో మనం మిరపకాయలు లేనప్పుడు మన దేశంలో మనం ఎక్కువ వాడేది పెప్పర్ అంటే మిరియాలు అన్నమాట. సహనం కోల్పోయే సందర్భాలు అంటే రకరకాల రుచులు, బెల్లం కావచ్చు. మనం ఉప్పుని గమనిస్తే కనుక జీవితంలో రుచికి సంకేతం, ఉత్సాహానికి సంకేతం. దీనిలో బెల్లం అంటే తీపికి ఆనందానికి సంకేతం. ఉప్పు అంటే జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు జీవితంలో కలిగించే బాధ చేదు అనుభవాలకి సంకేతం. చింతపండు అంటే పులుపు నేర్పుగా వ్యవహరించాలని అర్థం అన్నమాట. పచ్చి మామిడి ముక్కలు అన్నమాట. వగరు కొత్త సవాళ్ళు అంటే జీవితం ఎప్పుడు కొత్త ఛాలెంజెస్తో ముందుకెళ్లాలని. ఈ అన్ని రుచుల షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి.